టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరో రాజశేఖర్ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమనే పరిస్థితి ఉండేదే ఒకప్పుడు. ఈ మధ్య పరిస్థితులు చల్లబడ్డాయని కనబడినా లోపల మాత్రం ఇంకా విభేదాలు రగులుతూనే ఉన్నాయని వాదన వినిపిస్తుంది. అందుకు ఇటీవల జరిగిన దాసరి సంతాప సభే నిదర్శనమని రాజశేఖర్ చిరంజీవి ఇప్పటికీ అవాయిడ్ చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దాసరి నారాయణరావు సంతాప సభ శనివారం ఫిల్మ్నార్లో జరగగా చిరంజీవి ఈ సంతాప సభకు హాజరైనట్లు, అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రాజశేఖర్ దంపతులు ఎంట్రీ ఇచ్చారు. ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలని వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చారా అని చిరంజీవిని అవాయిడ్ చేస్తున్నట్లు ప్రచారం మొదలైంది. ఠాగూర్ సినిమా సమయంలో వీరి మధ్య మొదలైన విభేదాలు ఇంకా అలాగే ఉన్నాయని చర్చించుకుంటున్నారు. ఠాగూర్ సినిమా మొదట రాజశేఖర్ చేయాలని సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి తన పలుకుబడి ఉపయోగించి ఆ సినిమాను దక్కించుకొని భారీ హిట్ కొట్టారు. తనకు రావాల్సిన సినిమా చిరంజీవి ఎగరవేసుకపోవడం రాజశేఖర్ అప్పటి నుండి అసంతృప్తిగా ఉన్నారని, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఈ విభేదాలు మరింత ముదిరాయని, ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో రాజశేఖర్ తన వ్యతిరేకతను చూపించాడని, ఆ తర్వాత రాజశేఖర్ వాహనంపై అభిమానులు దాడి జరపడం, చిరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం తెలిసిందే. అప్పటి నుండి ఏ సందర్భంలో దొరికిన రాజశేఖర్ దంపతులు చిరంజీవిని టార్గెట్ చేయడం సర్వసాధారణమైంది. అయితే గత 2-3 ఏళ్లుగా ఇరు వర్గాల మధ్య సైలెంట్ గా ఉంటున్నారు. మళ్ళీ దాసరి సంతాప సభలో చిరు రాజశేఖర్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్ గా.